నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఒక 1 year బ్యాక్ ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది డైలీ వాళ్ళ వర్క్ లో గానీ వాళ్ళ డైలీ పర్సనల్ యూసేజ్ లో గానీ ఇంత హెవీగా వాడతారు అని ఎవరైనా చెప్పుంటే అంటే అది నిజమా అని మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ప్రతి సెకండ్ కి కూడా చాలా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏఐ సిస్టమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అయితే ఏఐని మేము అందరం ఏఐని వాడుతున్నాం, చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అవుతున్నాం, లేకపోతే ఆంథ్రోపిక్ వాడుతున్నాం, లేకపోతే పర్ప్లెక్సిటీ వాడుతున్నాం, జెమినై వాడుతున్నాం. ఇట్లా ఏఐని అందరూ వాడుతున్నాం అనుకుంటున్నారు కానీ ఏఐ యూసేజ్ వేరు, ఏఐని ఎఫెక్టివ్ గా వాడటం వేరు. అంటే ఏఐని వాడితే సరిపోదు, ఏఐని ఇంకా బెటర్ గా వాడాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న విషయం. సో దీనికోసం కొంతమంది సైంటిస్టులు ఆంథ్రోపిక్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఒక రీసెర్చ్ చేసి ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేశారు. అంటే వ్యక్తులు వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నారని ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేశారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉంది, ఇలా మనం ఫ్లూయెన్సీ ఎలా ఉంది పర్టికులర్ సబ్జెక్ట్ లో అనేది వాడుతాం కదా. ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లూయెన్సీ అనేది కూడా ప్రతి వ్యక్తికి ఒక ఇంపార్టెంట్ స్కిల్ అయింది. సో బెస్ట్ గా ఏఐని ఎలా వాడాలి అనే దగ్గర వీళ్ళు డెవలప్ చేసిన ఫ్రేమ్ వర్క్, వీళ్ళు డెవలప్ చేసిన సర్వేలో కొన్ని పాయింట్స్ ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఏఐ ఫ్లూయెన్సీ అంటే ఏంటి? ఫ్లూయెన్సీ అనేది మనం సాధారణంగా ఎలా చెప్తామంటే ఇతనికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంది, లేకపోతే ఆమెకు తెలుగు ఫ్లూయెన్సీ ఉంది అంటే ఆ భాషని సులభంగా ధైర్యంగా తప్పులు తక్కువగా వాడగలిగితే ఫ్లూయెన్సీ ఉంది అంటాం మనం. ఏఐ ఫ్లూయెన్సీ అంటే సురక్షితంగా సేఫ్ ఏఐని వాడటానికి అవసరమైన సామర్థ్యం ఉంటే దాన్ని మనం ఏఐ ఫ్లూయెన్సీ అంటాం. సో మన శాస్త్రవేత్తలు ఒక ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. సో ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్ వర్క్ ని బిల్డ్ చేస్తారు. ఇందులో 24 బిహేవియర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దీనికోసం వాళ్ళు కొన్ని వేల కాన్వర్జేషన్స్ ని స్టడీ చేసి అందులో కొన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఉదాహరణ చెప్తాను నేను. ఒక క్వశ్చన్ మనం ఏఐ సిస్టమ్ అడిగాం. మనం అడిగినప్పుడు మొదటి సమాధానాన్ని డైరెక్ట్ గా తీసుకోకుండా ఆ క్వశ్చన్ ని మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేంత వరకు క్వశ్చన్ ని మళ్ళీ మెరుగుపరచమని అడగటం. అంటే ఇటరేటివ్ గా క్వశ్చన్స్ అడగగలిగే స్కిల్ ఉందా లేదా ఒక వ్యక్తిలో. అలాగే ఒకవేళ ఒక ఆన్సర్ మనకి ఏఐ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇలా ఆన్సర్ ఇచ్చావు, ఇంకా బెటర్ ఆన్సర్ ఇవ్వచ్చు కదా అని ఏఐ లాజిక్ ని క్వశ్చన్ చేయగలగటం. అంటే వచ్చిన ఆన్సర్ ని బ్లైండ్ గా తీసుకోకుండా ఏఐ లాజిక్ ని క్వశ్చన్ చేయగలగటం. మూడవది, ఒక ఆన్సర్ వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ సిస్టమ్ ఒక ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆన్సర్ మన కంటెక్స్ట్ కి ఎలా సెట్ అవుతుంది అంటే జనరల్ ఆన్సర్ వచ్చిందండి, భారతదేశ పరిస్థితులకి ఆ కంటెక్స్ట్ సెట్ అవుతుందా లేదా అనేది ఆ పర్సన్ థింక్ చేస్తున్నాడా లేదా. ఇది కూడా ఏఐ ఫ్లూయెన్సీలో ఒక పార్ట్. తర్వాత ఏఐ ఫ్లూయెన్సీలో ఇంకొక పార్ట్ ఏంటంటే అసలు వచ్చిన ఆన్సర్ అనేది సరైందా కాదా అని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవటం. సో ఇలా ఒక 24 పారామీటర్స్ బేస్ చేసుకుని ఏఐ ఫ్లూయెన్సీ ఫ్రేమ్ వర్క్, ఏఐ ఫ్లూయెన్సీ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది డెవలప్ చేసుకుంటే ఏఐని మన రెగ్యులర్ యూసేజ్ లో ఇంకా బెటర్ గా మనం వాడుకోవచ్చు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది సరే, ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ లేకపోతే చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ ఇది ఈజీగా ఉండొచ్చు, కానీ చాలా మంది కామన్ పీపుల్ కి ఒక ఏఐ ఫ్లూయెన్సీలో వాళ్ళు ఇంప్రూవ్ అవటం అనేది నిజంగా ఇప్పుడు అవసరం కూడా. వాళ్ళ జాబ్ ని ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఏఐ సిస్టమ్స్ తో ఇంటరాక్ట్ అవటం తెలుసు, కానీ ఆ ఏఐ సిస్టమ్స్ ని సరైన విధానంగా ఉపయోగించుకోవడం తెలియదు. కాబట్టి సో ఈ ఏఐ ఫ్లూయెన్సీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంది ఇదేముంది అనుకుంటారు, కానీ మొహమాట పడకుండా ఏఐ ఫ్లూయెన్సీలో స్కిల్స్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి. చిన్న విషయాలైనా సరే రోజువారీ టైం సేవ్ చేస్తే రోజువారీ మన ఇంకా స్పీడ్ గా మనం వర్క్ చేసుకోగలుగుతాయి. అలాగే ఇంకా ఎఫిషియెంట్ గా అండ్ సేఫ్ గా. చాలా సార్లు తెలియక సో మన డేటా అంటే ఎలాంటి డేటా ఏఐ నుంచి తీసుకోవాలి, ఎలాంటి డేటాని ఏఐ నుంచి తీసుకోకూడదు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి కామన్ పీపుల్ కూడా ఏఐ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మనం ఇంకా డీటెయిల్ గా చూస్తే సో ఈ రీసెర్చ్ లో 10,000 మంది ఏఐ చాట్ సంభాషణ చూసి వాడు ఒక విషయం చెప్పారు. 85% వరకు ఈ 10,000 మంది కాన్వర్జేషన్స్ లో 85% వరకు మనుషులు ఏఐతో కొన్నిసార్లు తిరిగి మాట్లాడి మార్పులు చేయమని అడిగారు. దీన్నే ఇటరేషన్ అండ్ రిఫైన్మెంట్ అంటారు. కాబట్టి ఇటరేషన్ అండ్ రిఫైన్మెంట్ అనేది చేసుకుంటేనే మీకు బెస్ట్ ఆన్సర్, అంటే ఏఐ యొక్క అవుట్కమ్ మీకు బెస్ట్ గా వస్తుంది. సో ఏఐ ఫ్లూయెన్సీకి సంబంధించి సో ఇలాంటి కాన్వర్జేషన్స్ లో అసలు ఏఐ చెప్పింది సరైందా, లాజిక్ బాగుందా అని ప్రశ్నించే అవకాశం ప్రజెంట్ అయితే నియర్లీ 5.6 times హై ఉంది. ఈ సమాధానంలో ఏమైనా మిస్ అయిందా అని గుర్తించే అవకాశం 4 times ఉంది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే వచ్చిన ఆన్సరే బ్లైండ్ గా తీసేసుకుని ఫస్ట్ ఆన్సరే తీసేసుకుని కాపీ చేసేసుకుంటున్నారు. వాళ్ళల్లో ఏఐ ఫ్లూయెన్సీ చాలా తక్కువ ఉంది అని అర్థం అనమాట. అలా కాకుండా ఇట్లా ఇటరేటివ్ గా మళ్ళీ అడగటం, లాజిక్ ని క్వశ్చన్ చేయటం, ఆన్సర్ కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఏఐ ఫ్లూయెన్సీ 6 times 4 times హై ఉంది అనేది మీనింగ్ ఇక్కడ. సో ఏఐ ఫ్లూయెన్స్ హై ఉన్న వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఈ
ఈ ఆన్సర్ ని ఇంకొకసారి ఇంకా సింపుల్ గా చెప్తావా, 10వ తరగతి విద్యార్థికి అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా చెప్పు, ఈ ఆన్సర్ ని ఇండియా పరిస్థితులు తగ్గట్టుగా మార్చు, ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వు. ఇలా ఏఐ తో పూర్తిగా సంభాషణ చేసేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ బిజినెస్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ఏఐని ఉపయోగించుకుని ఎక్కువగా ఎదుగుతారనేది ఈ రీసెర్చ్ చెప్పినటువంటి ఆన్సర్. అలాగే ఈ ఏఐ ఫ్లూయెన్సీ ఇండెక్స్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, అవుట్పుట్ చూసి ఆ అవుట్పుట్ ని బ్లైండ్ గా నమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఏఐ చార్ట్స్ లో కోడ్ రాసి ఇవ్వు, రిపోర్ట్స్ ఇవ్వు, ప్రాజెక్ట్స్ చేసి పెట్టు, డాక్యుమెంట్స్ తయారు చేయి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు వచ్చిన అవుట్పుట్ యొక్క బ్యూటిఫికేషన్ చూసి ఆ అవుట్పుట్ ని కరెక్ట్ అనుకుని బ్లైండ్ గా కాపీ చేసుకుంటున్నారు. అలా కాకుండా అసలు మనకి ఏం కావాలి అనేది క్లియర్ గా చెప్పగలగటం, మనకి ఎలాంటి ఫార్మాట్ లో అవుట్కమ్ కావాలో చెప్పగలగటం, దానికి మీరు క్వశ్చన్ లోనే ఏఐ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు క్వశ్చన్ లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వటం అనేవి ఒక క్వాలిటీ ఇండెక్స్ ని చూపిస్తాయి, ఏఐ ఫ్లూయెన్సీ ఇండెక్స్ ని చూపిస్తాయి. సో అసలు ఏఐకి పని ఎలా ఇవ్వాలనేదే ఒక స్కిల్. అసలు ఏఐకి పని ఎలా ఇవ్వాలనేది తెలియాలి. సో ఏఐ ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళు ఏఐకి పని ఇవ్వటం కరెక్ట్ గా తెలుసు వాళ్ళకి. సో ఏఐకి పని ఇచ్చిన తర్వాత ఏఐ చేసేది బ్లైండ్ గా బిలీవ్ చేయడం చాలా తప్పండి. సో అసలు ఇది సరైందేనా అని పరిశీలించే అలవాటు చాలా మంది తగ్గిపోయింది. ఈ ఏఐ ఇచ్చిన అవుట్కమ్ లో పొరపాట్లు ఉన్నాయా, ముఖ్యమైన సమాచారం ఏమైనా మిస్ అయిందా అని చూడటం కూడా తగ్గింది. ఏఐ రీజనింగ్, అసలు ఎందుకు ఇలా చెప్పావు, ఇలా ఎందుకు కాదు, ఇలా అయితే ఏమవుతుంది అని అడగటం కూడా తగ్గింది. కాబట్టి ఏఐ ఒక అవుట్కమ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ అవుట్కమ్ ఇస్తే ప్రజెంటేషన్ ని నమ్మకుండా మీ రిక్వైర్మెంట్ ప్రకారం కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా అనేది క్లియర్ రివ్యూ అనేది చాలా అవసరం. ఉదాహరణకు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ప్రమాదమైన విషయాలు కొన్ని చూద్దాం మనం. ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ గానీ అసైన్మెంట్స్ గానీ ఏఐ తో తయారు చేసి డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తే దానిలో ఫ్యాక్ట్ తప్పై ఉండొచ్చు, కాపీడ్ కంటెంట్ అయి ఉండొచ్చు. సో మార్క్స్ మాత్రమే కాదు, మీ టీచర్ దగ్గర మీ మీద ట్రస్ట్ కూడా పోయే ఛాన్స్ ఉంది. సో ఏఐని బ్లైండ్ గా మీరు కాలేజ్ లో సబ్మిట్ చేస్తే మీ మీద ట్రస్ట్ కూడా పోవచ్చు. సో అలాగే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకుందాం మనం. ఏఐ ఇచ్చిన కోడ్ ని చెక్ చేయకుండా లైవ్ సిస్టమ్ లో డిప్లాయ్ చేసేస్తే బగ్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీకి నష్టం రావచ్చు. ఒక బిజినెస్ మ్యాన్ తీసుకుందాం, ఏఐ ఇచ్చినటువంటి ప్రపోజల్ ని లేదా ఈమెయిల్ ని చదవకుండా డైరెక్ట్ గా మీరు క్లయింట్ కి పంపించేస్తే, సో అందులో ఉన్న ఒక రాంగ్ టోన్ వలన క్లయింట్ తో మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అంటే ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఏఐ అవుట్పుట్ బాగా కనిపించినంత మాత్రాన అది నిజమని కాదు. బాగా ఏఐ అవుట్పుట్ చాలా బెటర్ ప్రెజెంటేషన్ లో ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్కువగా చెక్ చేసే స్కిల్స్ మీలో ఉంటే మీకు ఏఐ ఫ్లూయెన్సీ ఎక్కువ ఉన్నట్టు. సో ఏఐ బెటర్ గా వాడుతున్న దానికి వీళ్ళు ఇచ్చిన 3 డీలు ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ డి ఏంటంటే డిస్క్రిప్షన్, వివరణ చెప్పగలగటం. సో మనం వివరణ చెప్పగలగటం. డిస్క్రిప్షన్ అంటే అసలు మనం ఎవరు, మనం ఏంటి, మన రోల్ ఏంటి కంపెనీలో, మన గోల్ ఏంటి అనేది మీరు ఏఐకి చెప్పగలిగితే దాన్ని బట్టి ఏఐ మీకు కరెక్ట్ అవుట్కమ్ ఇస్తుంది. ఉదాహరణకు, నేను బీకామ్ 2వ సంవత్సరం చదువుతున్నాను, అకౌంట్స్ లో బేసిక్ వీక్ గా ఉంది, 15 days లో పాస్ అవ్వాలి, దీనికి ఒక చదువుకోవడానికి ఒక ప్లాన్ ఇవ్వు అన్నప్పుడు వచ్చే అవుట్కమ్ వేరు. అలా కాకుండా నాకు గివ్ మీ, ఐ మీన్ బీకామ్ 2nd year గివ్ మీ ప్లాన్ అన్నప్పుడు ఇచ్చే అవుట్కమ్ వేరు. కాబట్టి సో మీరు అసలు డిస్క్రిప్షన్ కరెక్ట్ గా ఇవ్వగలగాలి. ఏఐ ఫ్లూయెన్సీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిస్క్రిప్షన్ ఇవ్వగలగటం. రెండవది డెలిగేషన్, ఏఐకి పని ఎలా చెప్పాలి, ఎలాంటి అవుట్పుట్ మీకు కావాలనేది స్పష్టంగా చెప్పగలగటం. సో ఉదాహరణకి ఫస్ట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వు, తర్వాత ఈచ్ పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, నాకు కొన్ని డేటా టేబుల్ రూపంలో ఇవ్వు, సో ఈ టేబుల్ ఇలాంటి కాలమ్స్ ఉండాలి. ఇలా మీరు క్లియర్ గా ఒక పనిని ఏఐకి డెలిగేట్ చేసే స్కిల్ ఉండాలి. మూడవది డిస్క్రిమినెంట్, అంటే అసలు రైటా రాంగ్ గుర్తించడం. అసలు ఏఐ చెప్పింది నిజమా, ఇంకో కోణం ఏమైనా ఉందా, దీనికి మన పరిస్థితికి సరిపోతుందా అని ప్రశ్నించటం, కంపేర్ చేయటం, రీజనింగ్ చేయగలగటం. సో ప్రజెంట్ ఈ మూడింట్లో డిస్క్రిప్షన్, డెలిగేషన్ అండ్ డిస్క్రిమినెంట్, సో ఈ 3 విషయాల్లో మీకు గానీ ఫ్లూయెన్సీ ఉంటే మీకు ఏఐ ఫ్లూయెన్సీ అనేది సో ఖచ్చితంగా ఉన్నట్లు. సో దట్ మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ గా క్వశ్చన్ చేయగలుగుతారు, బెటర్ గా డౌట్స్ అడగగలుగుతారు, బెటర్ గా అవుట్పుట్ ని చెక్ చేయగలుగుతారు. సో ఇంకా స్టూడెంట్స్ కోసం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఏఐని హోంవర్క్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ వాడేయటం కాకుండా ఒక డౌట్స్ క్లారిఫికేషన్, బెటర్ డౌట్స్ క్లారిఫికేషన్ వాడుకోవటం, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కోసం వాడుకోగలగటం, అలాగే ఒక పెద్ద పారాగ్రాఫ్ ని చిన్న చిన్న పాయింట్స్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవ్వమని అడగటం, ఇలాంటివి చేయాలి. కానీ ప్రతి క్వశ్చన్ ని బ్లైండ్ గా మైండ్ అసలు మీరు థింక్ చేయకుండా బ్లైండ్ గా ఏఐ సిస్టమ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎక్కడ ఏఐ వాడాలనేది తెలియటమే ఇక్కడ పెద్ద స్కిల్. అలాగే ఇప్పుడు మీరు డిగ్రీ ఆర్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఒక ప్రాజెక్ట్ చేయాలి, మీరు ర్యాండమ్ గా ప్రాజెక్ట్ ఐడియా ఇవ్వు అని చెప్పి ఏఐని అడగకుండా అసలు మీ ఆసక్తి ఏంటి, మీ డేటా ఏంటి, మీ బిజినెస్ దేనిలో ప్యాషన్ ఉంది, దీనికి తగ్గ ఒక 3 ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఇవ్వు, అలాంటి ఐడియాలు అడగాలి. కానీ అసలు నాకు ఐడియా కూడా నేను అక్కడి నుంచి తీసుకోవాలనేది కరెక్ట్ కాదు. అలాగే రెజ్యూమ్, చాలా మంది బ్లైండ్ గా డేటా ఇచ్చేసిన రెజ్యూమ్ అని అడుగుతున్నారు. అట్లా కాకుండా సో మీరు ఒక రెజ్యూమ్ బిల్డ్ చేసి ఆ రెజ్యూమ్ ని ఏఐ సిస్టమ్ కి ఇచ్చి ఇది కరెక్టా కాదా అని అనాలిసిస్ చేసుకోవటం, కంపేర్ చేసుకోవటం బెటర్. గానీ బ్లైండ్ గా ప్రతిదీ ఏఐ చేయాలని చెప్పి దాన్ని పాస్ చేస్తే సో మీ లాజిక్, ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత ఫ్యూచర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్ అయ్యేది క్రిటికల్ థింకింగ్. సో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ కాబట్టి ఏఐ ఫ్లూయెన్సీని బిల్డ్ చేసుకోండి, బ్లైండ్ గా ఏఐని వాడటం స్టాప్ చేయండి. సో ఫైనల్ గా ఏఐని ఎంత గొప్పగా మీరు చార్ట్ చేస్తున్నారు, ప్రాంప్ట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏఐ సిస్టమ్ ని మీరు ప్రశ్నించగలగటం, లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయటం, దాని అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ వాడుతున్నంత మాత్రాన ఏఐ ఫ్లూయెన్సీ ఉన్నట్లు కాదు. ఏఐ ఫ్లూయెన్సీ కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ అయితే వాళ్ళ వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో మీరు 10th క్లాస్ లో ఉన్నా, ఇంటర్మీడియట్ లో ఉన్నా, ఇంజనీరింగ్ లో ఉన్నా, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే మీ కెరీర్ కి ఏఐని వాడుకునే అడ్వాంటేజ్ పొందాలి అనుకుంటే సో కెరీర్ గైడెన్స్ విత్ రమణ ద్వారా ఏఐ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. మేము మీ పొజిషన్ కి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, ఏఐని ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పి. సో ఏఐ రోడ్ మ్యాప్ కోసం ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.